టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. చాలా మంది కూడా మేనిఫెస్టేషన్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దాని గురించి. కానీ ఆ మూమెంట్లో మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనం ఎప్పుడు ప్రజెంట్లో ఉన్న వర్డ్స్ని యూజ్ చేయాలి, ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. కానీ చాలామంది కూడా పాస్ట్లో జరిగిన సంఘటనల గురించి కావచ్చు, ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అన్న ఆలోచనలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అసలు ప్రజెంట్ మూమెంట్తో కనెక్ట్ అయ్యి మనం ఏదైతే అనుకుంటున్నామో అది యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి అంటే ఏ విధంగా పాసిబుల్ మేడం? ఎవరైనా సరే జరిగిపోయిన దాని గురించి, అమ్మ ఫ్యూచర్లో ఎలా ఉంటాము అనే దాని గురించి ఆలోచన ఎక్కువ ఉంటుంది. అవును, అప్పుడు ఏదో జరిగింది, రేపొద్దున ఇలాగే ఉంటుందేమో, రేపొద్దున మనకి ఏం జరుగుతుందో అనేటటువంటి భయంలో చాలామంది ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళే స్టాప్ చేసుకుంటుంటారు, ముందుకు వెళ్లకుండా స్టాప్ చేసుకుంటుంటారు. సో ఇందులో ఏంటంటే అసలు మేనిఫెస్టేషన్ చేయాలన్నా, విజువలైజేషన్ చేయాలన్నా ఫస్ట్ మనకి మన బ్రెయిన్తో కాదు, మన హార్ట్తో చేయాలి. మనస్ఫూర్తిగా మనం అనుకున్నాము అని అంటే, దానిని మనం సాధించాలి అని అంటే ప్రజెంట్ సినారియాలో బతకడం నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు జరిగిపోయిన దానిని, నిన్నేం జరిగింది, నువ్వు దాన్ని తిరిగి తీసుకురాలేవు, నిన్న నువ్వేం లాస్ అయ్యావో తీసుకురాలేవు కదా. సో కాబట్టి ఏంటంటే దాన్ని ఎలా లాస్ అయ్యావని తెలుసు కాబట్టి దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలో నీకు తెలుసు. లాస్ అయ్యావు ఎస్టర్డే, కానీ దాన్ని రికవర్ చేసుకునేటటువంటి ఆలోచన నీకు ఉంది కాబట్టి రికవర్ చేసుకోవాల్సినటువంటి ఒక సొల్యూషన్ కోసం మాత్రమే నువ్వు వెతకాలి. సో ప్రజెంట్లో నువ్వు ఇలా బతకాలి అని నువ్వు అనుకున్నప్పుడు ఇక్కడ ప్రస్తుతం నువ్వు ఎలా ఆలోచించాలి. నేను చాలా బాగున్నానండి, నేను చాలా బాగున్నాను అని నేను అనుకున్నప్పుడే బాగుండగలుగుతాను. యాజ్ యువర్ మైండ్, యాజ్ యువర్ హార్ట్, యూ విల్ బీ. ఎస్, డెఫినెట్గా. మనసులో ఏమనుకుంటావో, నీ మైండ్లో ఏదైతే నడుస్తుందో అదే నీ ముందు ఉంటుంది, అదే కనిపిస్తుంది, అదే కనిపించాలి, అదే కనిపించాలి. అదే కనిపించాలి అని అంటే నువ్వు మనస్ఫూర్తిగా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, మీ ఫ్రెండో ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళు ఏమడుగుతారు, ఎలా ఉన్నావు అంటే ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాను కానీ అప్పుడు ఇలా జరిగింది, అందుకే ఇప్పుడు కొంచెం డిప్రెస్ అయిపోయాను. యు ఆర్ లింకింగ్ యువర్ ప్రజెంట్ సిచ్యువేషన్ విత్ ద పాస్ట్. నేను ఇలాగే ఉంటే ఫ్యూచర్లో ఏమైపోతాను, లింకింగ్ విత్ యువర్ ఫ్యూచర్ ఆల్సో. అంటే ఈ రెండింటి మధ్యలో నువ్వేం చేస్తున్నావు, నీ ప్రజెంట్ సిచ్యువేషన్ని డౌన్ఫాల్ చేసేస్తావు. అలా కాకుండా నేను చాలా బాగున్నాను. మీరు ఒక 3 days ప్రాక్టీస్ చేసి చూడండి. మీతో క్లోజ్గా ఉండే ఫ్రెండ్, అంటే మీరు ప్రతి విషయాన్ని షేర్ చేసుకునే ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఒక 1/2 hour నేను చాలా బాగున్నాను, నాకు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, నేను చాలా హెల్దీగా ఉన్నాను, ఎటువంటి ప్రాబ్లమ్ని నేను ఫేస్ చేయట్లేదు, ఏదైతే నాకు పాస్ట్లో ఉండేమో అన్నీ కూడా నేను రికవర్ అయిపోయాను. సో నౌ ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్, ఎలాంటి టెన్షన్ లేదు నాకు అని ఒక 3 days మీరు స్వతహాగా ఫీల్ అవ్వండి. ఫీల్ అవుతూ మీ ఫ్రెండ్కి ఎక్స్ప్రెస్ చేయండి. మీరు అనుకోవచ్చు, మేడం ఎవరైనా వింటారా అలాగా, నీ సిచ్యువేషన్ నాకు తెలుసు కదా, నువ్వు ఉట్టిగా ఎందుకు చెప్తున్నావు, నిన్ను నువ్వు ఓవర్కమ్ చేసుకోవడానికి చెప్తున్నావు అంటారు. అంటారా? అంటారు, డెఫినెట్గా అంటారు. కాబట్టి ఎవరికి చెప్పద్దండి, ఎవరికి చెప్పద్దు. మరి ఎవరికి చెప్పాలి? యూనివర్స్కి చెప్పండి. ఏమేమి వర్డ్స్ యూజ్ చేయాలి మేడం? యూనివర్స్కి చెప్పండి. ఏమని చెప్తారు? యూనివర్స్కి ఎలా చెప్పాలి? మనం గాల్లో మాట్లాడితే అందరూ వీటి చూసి నవ్వుతారు కదా. టేక్ యువర్ మొబైల్. మన అందరికీ మొబైల్ మాట్లాడటం చాలా ఇష్టం కూడా. జస్ట్ ఓం అని టైప్ చేసేసేయండి. ఓం అని టైప్ చేయండి. ఓం ఈజ్ ఏ యూనివర్సల్ కోడ్. ఓకే, ఓం అని టైప్ చేసేసేయండి. జస్ట్ ఫోన్లో చెప్పేసేయండి. జస్ట్ ఎవరికి చెప్తున్నారు? విశ్వానికి చెప్పేస్తున్నారు. ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను తెలుసా, ఎంత హ్యాపీగా ఉన్నానంటే నువ్వు ఇచ్చిన లైఫ్ని నేను ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానంటే అసలు చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. నాకున్నటువంటి అప్పులు కానీ, నాకున్నటువంటి బాధలు కానీ అన్నీ తీరిపోయినాయి, అసలు నాకు ఏమీ లేవు. ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్ నా. ఎంత హ్యాపీగా ఉన్నా అంటే, నా హెల్త్ ఎంత బాగుందంటే అసలు చాలా హ్యాపీగా ఉన్నాను నేను అసలు. ఇదంతా దేనివల్ల అంటే బికాస్ ఆఫ్ యూ. ఐ వాజ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, ఐ వాజ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ అని ఇలాగా యూనివర్స్తో మాట్లాడండి కాసేపు, ఒక్క 15 నిమిషాలు. మొబైల్ మీరేం ఆన్ చేయలేదు, సో రేడియేషన్ ఏం రాదు, భయపడక్కర్లేదు. జస్ట్ ఓం అని టైప్ చేయండి. ఓం అని టైప్ చేసి మీ యొక్క ఫీలింగ్స్ అన్నిటినీ కూడా హ్యాపీగానే ఎక్స్ప్రెస్ చేయండి. లేదా మార్నింగ్ టైం చక్కగా ఎవ్వరు లేని చోటు
కూర్చోండి, హ్యాపీగా యూనివర్స్తో మాట్లాడేసేయండి. ఇవాళ నేను ఎంత అంటే అంత హ్యాపీగా ఉన్నాను. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం నువ్వే. ఇవాళ నేను చాలా హ్యాపీగా డే అంతా గడుపుతున్నాను. నా డే అంతా చాలా బ్యూటిఫుల్గా, చాలా మిరకల్స్తో నిండుకొని ఉంది. ఐ వాజ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఇన్ని మిరకల్స్ నాకు ఇచ్చినందుకు, ఇంత బ్యూటిఫుల్ డేని నాకు ఇచ్చినందుకు నీకు చాలా చాలా కృతజ్ఞతలు అని ఇలాగా రోజు ఒక 1 వీక్ వరకు రోజు కూడా మార్నింగ్ టైం చెప్పి చూడండి. మీకు బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది అయితే ఫోన్లో చెప్పండి, లేదు అని అంటే మీరు బయటకు వచ్చి చక్కగా యూనివర్స్కి చెప్పండి, మీ భాషలో చెప్పండి. మీరు ఎలా మీ ఎమోషన్ ఎలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారో అలా ఎక్స్ప్రెస్ చేయండి. నిజంగా ఆ రోజు డే అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే నువ్వు నీ పాస్ట్ని కానీ నీ ఫ్యూచర్ని కానీ ఆలోచించకుండా ప్రజెంట్ సినారియాలో ప్రజెంట్ టెన్స్ని ఉపయోగించాను. నేను హ్యాపీగా ఉన్నాను అని నువ్వు అనుకున్నప్పుడే హ్యాపీగా ఉండగలుగుతావు. నీ మనసులో కానీ నీ బ్రెయిన్లో కానీ హ్యాపీనెస్ అనేది లేనప్పుడు నువ్వు ఎంత ట్రై చేసినా హ్యాపీనెస్ అనేది తెచ్చుకోలేవు. నువ్వు హ్యాపీగా ఉండాలి అని అంటే ఫస్ట్ నువ్వు ఫిక్స్ అవ్వాలి, ఇక్కడ ఫిక్స్ అవ్వాలి. నేను హ్యాపీగా ఉన్నాను, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను డబ్బు సంపాదిస్తున్నాను, ఇవాళ నేను డబ్బు సంపాదించాను అని నువ్వు ఫిక్స్ అయినప్పుడే నీ బాడీలోని ఆ సెల్స్ అన్నీ కూడా దానికి కనెక్ట్ అవుతాయి. ఆ కనెక్టివిటీని అనే దాన్ని చూసుకోవాలి. ఇదంతా ఎవరు చేస్తున్నారు? నీకు నువ్వుగా చేసుకోవాలి. నీ ప్రెజెంట్ టెన్స్లో నువ్వు మాట్లాడుకున్నప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. సో పక్క వాళ్ళకి చెప్పాలి అని అంటే నా గురించి అంతా తెలుసండి, వాళ్ళు ఎందుకు నమ్ముతారు అని అనుకోవచ్చు. కాబట్టి ఇంకా యూనివర్స్కి చెప్పేసేయండి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైన రోజును, ఇంత మహతద్భుతమైనటువంటి రోజును నాకు ప్రసాదించినందుకు నీకు కృతజ్ఞత. సో ఇవాళ నా డే అంతా కూడా చాలా హ్యాపీగా గడుస్తుంది. నేను ఏమైతే అనుకుంటున్నానో, ఎలా అయితే అనుకుంటున్నానో అలా చక్కగా నేను గడుపుతున్నాను. 100% గడుపుతాను అంతే. నేను ఏదైతే అనుకున్నానో, ఇవాళ ఎలా అయితే ఉండాలనుకున్నానో అలాగే ఉన్నాను. అందుకు నీకు కృతజ్ఞతలు. ఇలా మీరు ఎప్పుడైతే చెప్పడం మొదలు పెడతారో స్లోగానే ప్రజెంట్ టెన్స్లో బతకడం తెలుస్తుంది మనకి. ఇవాళ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఇవాళ నేను గుడ్ యాక్సెప్ట్ చేయండి అంతే. మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసేస్తారో మీకు అంతా గుడ్డే వస్తుంది. మీరు ఎప్పుడైతే భయపడుతూ ఉంటారో భయానికి తగినట్టుగానే గుడ్కి ఆపోజిట్గా వస్తూ ఉంటుంది. కాబట్టి మైండ్లో ఏది ఉందో అదే బయటకు రావాలి, హ్యాపీగా రావాలన్నమాట. ఆ హ్యాపీనెస్ని మీరు ఎప్పుడైతే తెచ్చుకోగలుగుతారో అప్పుడు మాత్రమే ప్రెజెంట్ టెన్స్లో బతకగలుగుతారు. మాట్లాడే ప్రతి మాట కూడా నేను డబ్బును పొందినందుకు విశ్వానికి కృతజ్ఞత, నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత. ఏదైనా సరే ప్రతిదీ కూడా ఉన్నాను, పొందాను, చేశాను, దక్కింది ఇలా అనుకున్నప్పుడే ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడుకున్నప్పుడు మాత్రమే మనకు ఆ హ్యాపీనెస్ వస్తుంది. దానికి కరెక్ట్ ఫీలింగ్స్తో ఎక్స్ప్రెస్ చేయగలిగినప్పుడే ఎమోషన్స్ టచ్ అవుతాయి అన్నమాట. అప్పుడు మాత్రమే మన వర్క్ జరుగుతుంది. ఎవ్రీ ఒక ఫీలింగ్కి కూడా ఒక ఎమోషన్ అనేది ఉంటుంది. ఆ ఎమోషన్తో దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోగలం. దీనిని నాకు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత. ఆల్రెడీ నేను రిసీవ్ చేసుకున్నాను. సో ఇంత హ్యాపీగా ఎందుకున్నానంటే నేను రిసీవ్ చేసుకున్నాను కాబట్టే నేను హ్యాపీగా ఉన్నాను. అలా మనం ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే మనకి దక్కుతుంది. కాబట్టి ప్రజెంట్లో ఉంటూ ప్రజెంట్లో మనం దాన్ని నిజంగా పొందినట్టుగా ఫీల్ అవుతూ నిజంగా ఒక 1 వీక్ మీరు అలా పొందినట్టుగా ఫీల్ అవ్వండి. ఈరోజు నేను డబ్బును పొందినందుకు కృతజ్ఞత. డబ్బులు ఖచ్చితంగా నా అకౌంట్లో పడ్డాయి 100%. సో ఆ హ్యాపీనెస్ని మీరు ఆల్రెడీ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి యూనివర్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. అదే మనం వస్తుందో లేదో, జరుగుతుందో లేదో డౌట్ నీకే డౌట్ ఉన్నప్పుడు యూనివర్స్ ఎందుకు ఇస్తుంది? ఇవాళని రూల్ కూడా లేదు కదా, అదనమాట. అందుకని ఏంటంటే ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడటం, ప్రెజెంట్ టెన్స్లోని మనం ఏదైనా ఎగ్జిబిట్ చేయడం చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది. సో దీన్ని ఆధారంగా చేసుకుని మనం 888 క్లాస్ అనేది ఆల్రెడీ ఒకటి స్టార్ట్ చేస్తాం. అండ్ సెకండ్ క్లాస్ కూడా చాలా బాగా జరిగింది. వాళ్ళు కూడా బాగా రెస్పాండ్. థర్డ్ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందన్నారు? 26th అమ్మా, 26th and 27th. ఓకే. సో ఇది కూడా 888తోనే స్టార్ట్ అవుతుందండి. సో ఇక్కడ కూడా ఏంటంటే టెక్నిక్స్ అలాగే కొన్ని నేను చెప్పినట్టుగానే
ఒక స్విచ్ వర్డ్ చెప్తానని చెప్పాను. నెక్స్ట్ దాంట్లో ఒక స్విచ్ వర్డ్ చెప్తానని చెప్పాను. ఓం వసుధరాయ స్వాహ. ఈ స్విచ్ వర్డ్ మనకు అంటూ ఉంటే డైలీ కూడా ఎవరైనా సరే ప్రాక్టీస్ చేశారంటే ఆ స్విచ్ వర్డ్ వలన యూ విల్ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ మిరకల్స్. ఓకే. మనీ బ్లాక్స్ రిలీవ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. చాలా ఈజీగా ఉంటుంది స్పెల్ చేయడానికి, అలాగే దాన్ని చాంట్ చేయడం వల్ల ఇంటర్నల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఓం వసుధరాయ స్వాహ. దీనిని రిపీటెడ్గా చాంట్ చేయడం వల్ల ఆగిపోయిన మనీ రిటర్న్ బ్యాక్ అవుతుంది. అలాగే మనకి మెంటల్ పీస్ వస్తుంది. సో మనం ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది అనమాట. సో ఈ క్లాసెస్కి వచ్చిన వాళ్ళకి ఇంకొన్ని టిప్స్ చెప్పడం కానీ, వాళ్ళకి చేత కొంచెం మెడిటేషన్ చేయించడం ఇవి జరుగుతాయి. అలాగే ఏంటంటే చాలామంది మనీ మెడిటేషన్ గురించి అడుగుతున్నారు. సో ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి 26th నుంచి నైట్ 9:40 to 10:15 వరకు 21 days, ఓన్లీ 21 days. సో ఈచ్ 3 daysకి ఒక్కొక్క చక్ర చెప్పన బ్యాలెన్స్ చేసుకునే విధంగా క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.